హన్మకొండలోని ఎలుకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావసంతతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సమావేశం పూర్తి కాకముందే ప్రభుత్వ మంత్రులు అక్కసు వెళ్లబూసుకున్నారని, దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదని, నా భూతో నా భవిష్యత్ అని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ వారు ప్రభుత్వానికి సమాచారం అందించారని, రజతోత్సవ సమావేశం ప్రభుత్వంకు దిమ్మ తిరిగేలా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, నాయకులు ఆనందరావు, ఉల్లం మలేశం తదితరులు పాల్గొన్నారు. మా జైత్యాల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపినటువంటి మా మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జడ్పీ వైస్ చైర్మన్ గారు, మండల ప్రెసిడెంట్లు, మరి ముఖ్య నాయకులందరితో కలిసి ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి వ్యవసాయ అగ్రికల్చర్ కాలేజ్, అదేవిధంగా మరి వారు మంత్రిగా ఉన్న సమయంలో నేరేళ్లలో నవోదయ స్కూల్ను మరి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడే ప్రపోజల్స్ కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ఇవాళ తను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జిల్లాకు మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, మరి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళ భవిష్యత్తు కోసం వ్యవసాయ కళాశాల తీసుకొస్తే ఇవాళ మరి ధర్మపూర్లో ఈశ్వరన్న ఉన్నప్పుడే అది శాంక్షన్ అయింది, ఫౌండేషన్ కూడా అయింది. కానీ ఈరోజు మరి ఇప్పుడు గెలిచినటువంటి విప్పుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ధర్మపూర్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మరి దాన్ని ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి, ధర్మపూర్ నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారంటే ఈ నియోజకవర్గం, ధర్మపూర్ నియోజకవర్గం, అదేవిధంగా జైత్యాల జిల్లా ప్రాంతానికి కూడా విప్పుగా వ్యవహరిస్తున్నటువంటి తను మరి అక్కడికి తరలిపోతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం అనేది నిజంగా కూడా దీన్ని ప్రజలందరూ గమనించాలి. మరి ఈ విషయం పట్ల మా నాయకులు, ప్రజలు అందరూ స్పందించాలి. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మరి ఈశ్వరన్న కాలేజ్ తీసుకొస్తే, స్కూల్ తీసుకొస్తే, ఇటేమో నిజామాబాద్కేమో ధర్మపూర్ అరవింద్ గారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మా ఈశ్వరన్న దాన్ని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా వ్యవసాయ కాలేజ్ మా ధర్మపూర్లో, మా జైత్యాల జిల్లాలోనే ఉండాలని చెప్పేసి మరి వారి గొంతుకై మేమందరం కూడా వారి వెన్నంటి ఉండి మరి దాన్ని ఆపేదాకా ప్రయత్నం చేస్తాం. వారు ఇవాళ దాని గురించి మరి మీడియాతోటి పంచుకొని ఆ వివరాలన్నీ కూడా ప్రజలకు మరి భవిష్యత్తు తరంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తాం. మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ఈరోజు ప్రధానంగా ఒక 2-3 విషయాలపైన మీ ద్వారా ప్రజలకు సందేశం అందించాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి మా 25 సంవత్సరాల రజతోత్సవ సమావేశం ఏదైతే ఉందో, బ్రహ్మాండంగా సక్సెస్ సాధించినటువంటి తరుణంలో ఆ సమావేశానికి, ఆ సభకు హాజరై మద్దతు పలికినటువంటి మా నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, బాధ్యతాయుతంగా లక్షలాది మందిగా తరలి వచ్చినటువంటి వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, సభకు రావడానికి అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ కూడా పోలీసులు సహకరించకుండా, సభాస్థలికి చేరకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే విధంగా కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పూర్వ వైభవం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడున్నటువంటి గవర్నమెంట్ పైన, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చూపించినటువంటి ఆ వ్యతిరేకత ఏదైతుందో మొన్న జరిగినటువంటి సభ ద్వారా మనకు తెలుస్తున్నది. అక్కడ ఉన్నటువంటి ఉత్సాహం కావచ్చు, లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ప్రజల యొక్క మరి
ఆ ఉత్సాహం కావచ్చు మనకు కనబడ్డది. ఇది ప్రజల మనసులో ఉన్నటువంటి అభిప్రాయంగా మనం చెప్పవచ్చు. దీంట్లో ఒక విషయం ఏమిటంటే, ఇది మాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం యొక్క రజతోత్సవాలను మనం జరుపుకున్నటువంటి సందర్భంలో మరి ఈ పండగను జరపాలనేటువంటిది, ఈ సంవత్సర కాలం పాటు జరపాలనేటువంటిది కేసీఆర్ గారి యొక్క నిర్ణయం. ఇది మా పార్టీకి సంబంధించినటువంటి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకు సంబంధించినటువంటి సమావేశం. మేము ఎంతో గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో దీన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఆ సమావేశం పూర్తి కాకముందే ఈ యొక్క సభ గొప్పగా సక్సెస్ అవుతుందనేటువంటి మరి ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కొంతమంది అప్పుడప్పుడే వాళ్ళ అక్కసును వెళ్ళబోసుకునే విధంగా మరి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ మనం చూసినాం. ఇంత దారుణం అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ ఒకసారి చూడొచ్చు. వీళ్ళు మంత్రులా, ఒక పార్టీకి నాయకులా, మరి వీళ్ళు ఈ విధంగా మాట్లాడొచ్చునా? కాబట్టి ఇప్పుడు సభను ఆ సక్సెస్ని చూసిన తర్వాత వాళ్ళు భరించే పరిస్థితి లేదు. నీ పార్టీ, నీ ప్రభుత్వం, నీ ఇష్టం, ఇంతకంటే డబుల్ పెడతావా, ట్రిపుల్ పెడతావా, మీతో చేతనైతుందా, మీ వెనుక ప్రజలు వస్తారా రారా అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ సభ సక్సెస్ విషయం అనేటువంటిది మేము చెప్పే విషయం కాదు. ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఇంటెలిజెన్సీ వర్గాలే ఇటువంటి సభ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు, దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత గొప్ప సభ జరపలేదు అనేటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి తరుణంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రజల యొక్క వాయిస్ ఆ విధంగా వచ్చింది. ఇది సభ అంటే మామూలు సభ కాదు. చాలా గొప్పగా మాట్లాడినటువంటి మాటలు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చినటువంటి వాగ్దానాలు, వీటన్నిటిని కూడా ప్రశ్నించడం, మరి ప్రజల గొంతుకై ప్రశ్నించడం అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నటువంటి విషయం. జిల్లాలో ఒక కాలేజ్, అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ రావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఒక ఆరాటం, మా పిల్లలకు ఒక మంచి అవకాశం వస్తుంది చదువుకునేటువంటి పిల్లలకు. అది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల గ్రామాలలో చదువుకు దూరంగా ఉన్నవాళ్ళు, హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఒక అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఆ కాలేజీని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది అంటే, ఆ కాలేజీని మరి మానకొండూరు నియోజకవర్గానికి తరలిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి. మరి ప్రభుత్వ పరంగా ఆర్డర్స్ వచ్చిన తర్వాత అక్కడ సర్వే కూడా జరుగుతున్నది. మరి ఇక్కడ ఒక మంచి కాలేజీని తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ కాలేజీ ఉండంగానే ఇంకా చదువు అవకాశాల కోసం ఇంకో కాలేజీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆనాడు శరత్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నవోదయ పాఠశాల కూడా ప్రతిపాదన చేసినాం. నేరేళ్ల దగ్గర హైవే రోడ్ పక్కనే ఉన్నటువంటి స్థలంలో మరి ఈ నవోదయ పాఠశాల కూడా బాగుంటుంది, జిల్లాలో ఉంటుంది, కొత్తగా ఏర్పడ్డ జిల్లా అని చెప్పేసి ఆ నవోదయ పాఠశాల కూడా మరి దాదాపు నిజామాబాద్కు తరలిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, నవోదయ పాఠశాల కావచ్చు, ఖచ్చితంగా అది జగిత్యాల జిల్లాలోనే ఉండాలి. అది స్తంభంపల్లి గ్రామంలో ఏదైతే శాంక్షన్ అయిందో అది అక్కడనే ఉండాలని మాత్రం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ బాధ్యత ఇప్పుడు అక్కడ ధర్మపురిలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే లక్ష్మణ్ కుమార్ ఉన్నాడో ఆయన ప్రభుత్వంలో విప్గా ఉన్నాడు. ఆ కాలేజీని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యేకేమో కాలేజ్ అవసరమవుతుంది, ధర్మపురి ఎమ్మెల్యేకేమో ఈ కాలేజీను ఆయనకు దారాదత్తంగా ఇచ్చేయడం జరుగుతున్నది. అంటే ఏంటి, ఇక్కడ ప్రజలు లేరా? నిజంగా నేను గవర్నమెంట్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కాబట్టి ఇంకొక అవకాశం, ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఉన్న ఇన్స్టిట్యూషన్ను వేరే వాళ్ళకు ఒప్పచెప్పడం అనేది దారుణం.
నాటి రోజుల్లో అయితే ఇటువంటి జరిగితే అందరూ బగ్గుమనేటువంటి పరిస్థితి ఉండే. ఈ విషయాలు కూడా ఎవరికి తెలియదు ఇంకా. కాబట్టి లోపలనే ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుకొని మరి ఈ కాలేజీను మన మానకొండూరు మండలానికి మానకొండూరు నియోజకవర్గానికి దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దాదాపుగా ఆర్డర్స్ వచ్చినట్టుగానే కనబడుతున్నది. మేము ఇలా డిమాండ్ చేసేది ఏంటంటే తప్పకుండా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఉమెన్స్ కాలేజ్ ఉండి తీరాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో తప్పకుండా దీనిపైన ఆందోళన చేస్తాము. లక్ష్మణ్ కుమార్ గారు, మీరు ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ కాలేజీని కాపాడే బాధ్యత మీకు ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి మానకొండూరు ఎమ్మెల్యేకి ఎంత ఆరాటం అయితే ఉన్నదో నాకు కాలేజీ కావాలని, నీకు ఉన్నటువంటి కాలేజీని కాపాడాలనేటువంటి ఆరాటం కూడా నీకు ఉండాల్సిన అక్కర ఉన్నది. ఇది మేము మా సొంతం కోసం దేనికోసం అడగట్లేదు. అక్కడ ఉన్న ఎవరైతే యువకులు ఉన్నారో యువతులు ఉన్నారో వాళ్ళ చదువు అవకాశాల కోసం తీసుకొచ్చినటువంటి కాలేజ్, దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది, మీ బాధ్యత కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మూడో విషయం ఏమిటంటే మొన్ననే వరంగల్ సభలో కేసీఆర్ గారే డిమాండ్ చేశారు, ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ పేరిట ఏదైతే పోలీస్ వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి ఎన్కౌంటర్స్ ఉన్నాయో మూకుమ్మడి ఎన్కౌంటర్స్ ఊచకోతనే జరుగుతున్నట్టుగా భావించవచ్చు. గత సంవత్సర కాలంగా చూసినట్టయితే ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఇప్పుడు ములుగు ప్రాంతంలో కావచ్చు, ఇప్పుడు దాదాపు 15 రోజుల నుంచి ఈ ఏదైతే కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నదో దీన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మరి అమాయకులైనటువంటి తెలిసి తెలియక అందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు మూకుమ్మడిగా 10ల సంఖ్యలో చంపినప్పుడల్లా 20 మంది 30 మంది 40 మందిని కుప్పలుగా చంపి పడేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మరి కరెక్ట్ కాదు. మనుషులను వాళ్ళ పరివర్తన తీసుకురావాలి. వాళ్ళు దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారో దాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే వాళ్ళు చర్చలకు సమయం అడుగుతున్నారు. ఆ చర్చలను మరి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ డిమాండ్స్ ఏంటియో మాట్లాడి వాటితో ఆపే ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఊచకోత వెంటనే ఆపాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన జగిత్యాల జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పోలీసు ఈ ఆపరేషన్ ఆపాలని కూడా కోరుతున్నాం.